దేని మీదకి? తన తండ్రి మంద మీద. అసలు మందను ఎలా కాపలా కాస్తాడు అని చెప్పేసి ఓ రోజు దేవుడే ఎలుగుబంటికి అనుమతించాడంట. ప్రభు స్తోత్రాలు. దేవుడు అనుమతించకుండా నీ మీదకి దగ్గు కూడా రాదు. దేవుడు అనుమతించకుండా నీ తల వెంట్రుకలో ఒకటి నల్లగా అవ్వదు, ఒకటి తెల్లగా అవ్వదు. దేవుడు అనుమతించకుండా నీ కనురెప్ప ఎన్నిసార్లు కొట్టుకుంటుందో నీకు తెలదు. దేవుడు అనుమతించకుండా నీ గుడారాన్ని ఏ తెగులు సమీపించదు. దేవుడు అనుమతించకుండా అగ్ని కంచె దాటి లోపలికి రాదు. ఆమె అనగలరా? ప్రతి దానికి దేవుని అనుమతి కావాలా? యోబు గారి దగ్గరికి సాతాను వెళ్ళేటప్పుడు ఇదిగో అతని శరీరాన్ని ముట్టడానికి నీకు అనుమతిస్తున్నాను, కానీ అతను ప్రాణాన్ని తీయడానికి నేను అనుమతిస్తున్నాను. గట్టిగా అమ్మనందామా? అంటే గాడ్ పర్మిషన్ కావాలా? సముద్రాలు పొంగాలంటే దేవుడు పర్మిషన్ కావాలా? సునామీలు రావాలంటే దేవుడు అనుమతించాలా? ఆకాశించ మబ్బులు వర్షించాలంటే దేవుడు అనుమతి రావాలా? దేవుని అనుమతి లేకుండా ఒక్క పని కూడా కాదు, జరగదు, అవ్వదు. నమ్ముచున్నారా? సత్యాన్ని విశ్వసిస్తున్నారా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఓ ఎలుగుబంటిని వదిలేడంట. ఎలుగుబంటిలో అతి వేగముగా వచ్చి ఓ గురుబట్టలు పట్టుకెళ్ళిపోతుంటే గట్టిగా ఆమె అనగలరా? ఆమె అనగలరా? ఆ ఎలుగుబంటి గొర్రెలు పట్టుకెళ్ళిపోతుంటే ఈయన అనుకున్నాడంట, నా తండ్రి ఎన్నో గొర్రెలు నాకు అప్పగించాడు, త్వరగా వచ్చేలా బ్రదర్ కిచ్చోరు గారు, రాత్రి అక్కడ కురిపించు, ఇక్కడ కురిపించాను. దేవుని స్తోత్రాలు. ఆమె అందమ్మా నా తండ్రి నాకు ఇంత గొర్రెలు అప్పగించాడు. ఆ గొర్రెల్లో ఒక గొర్రె పోతే నా తండ్రికి నేను ఎలా సమాధానం చెప్పాలా, ఏ విధంగా మాట్లాడాలా? ఆ చిన్న గొర్రె కూడా దేవుని లెక్కలో లేదే కదా. ఆ చిన్న గొర్రెను కూడా దేవుడే కన్నాడు కదా. ఆ చిన్న గొర్రె కూడా దేవునిదే కదా. సంఘకాపరికి మిమ్మల్ని అప్పగించాడు, మిమ్మల్ని ఆయనే కాస్తున్నాడు, ఆయన మిమ్మల్ని కన్నాడు. చెప్పగలుగుతారా? ఆయన కన్నాడండి. ఒకరు తాగుబోతుకి వెళ్ళిపోతుంటే, ఒకటి సినిమాల్లోకి వెళ్ళిపోతుంటే, ఒక చాలతమ్మల్లోకి వెళ్ళిపోతుంటే ఆ కాపరి గుండెకాయ బద్దలైపోతుంది, నీరైపోతుంది.